నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద విపరీతమైనటువంటి టారిఫ్లు పెంచారు. నన్ను సంతోషంగా ఉంచితే మీరు బాగుంటారు అనేటువంటి ఇండైరెక్ట్ ఇండికేషన్స్, హింట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా 50% టారిఫ్ నుంచి 18% ఎందుకు తగ్గారు? మోదీ ఏమైనా బెండ్ అయ్యారా, లేకుంటే ట్రంప్ కి భారతదేశం ఎంత ఇంపార్టెంటో అర్థమైందా? మనతో పాటుగా ఉన్నారు బాబు గోగినేని గారు. హలో అండి, నమస్తే. నమస్తే. సో మన ఫస్ట్ టైం ఒక జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ట్రంప్ మొన్నటి దాకా మన మీద విపరీతమైన టారిఫ్లు పెట్టాడు. ఆ తర్వాత నన్ను సంతోషంగా ఉంచితే చాలా బాగుంటుంది అనేటువంటి మాటలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఎందుకని ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా 50% ఉన్నటువంటి టారిఫ్ ని 18% తగ్గించారు? ఎందుకని అని వచ్చే ఆ ఆస్పెక్ట్ కంటే ముందు ట్రంప్ చేస్తున్నది ఇంటర్నేషనల్ లా ప్రకారము లీగలా కాదా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకనంటే అంతర్జాతీయంగా కొన్ని బై కన్వెన్షన్ అంటే అనాదిగా జరుగుతున్నవి, కొన్ని బై కన్వెన్షన్ అంటే దేశాలు సంతకాలు పెట్టుకున్న ఒప్పందాల ప్రకారం కొన్ని రీతి రివాజులు ఆర్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ లా. దాంట్లో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఉంది కదా, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఫౌండింగ్ డాక్యుమెంట్. దాంట్లో ఆర్టికల్ 2లో ఏ దేశము కూడా ఇంకొక దేశాన్ని బెదిరియకూడదు అని ఉంటుందండి. అట్లా బెదిరించిన కారణంగా ఆర్టికల్ 2(4), ఆర్టికల్ 2(7) ఈ రెండు కూడా ఏం చెప్తాయనంటే, ఒక దేశం ఇంకో దేశం పైన ఒత్తిడి తీసుకొచ్చి దాని టెరిటోరియల్ ఇంటెగ్రిటీని కానీ లేకపోతే దాని పాలసీస్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి వీల్లేదు అని ఐక్యరాజ్య సమితి ఫౌండింగ్ డాక్యుమెంట్లో ఉంది. దాని ఉద్దేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది కాబట్టి దాని ఉద్దేశం మిలిటరీ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అని మెయిన్గా. కానీ ఎకనామిక్ ఇంటర్వెన్షన్ కూడా, ఇది ఒక దేశము యొక్క ఆర్టికల్ 52లో, వియన్నా కన్వెన్షన్లో, ట్రీటీ కన్వెన్షన్లో, వీటిల్లో ఏముంటుందంటే ఒక దేశము యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు ఇంకొక దేశం. వారి పాలసీస్ మార్చేటట్టుగా ఒత్తిడి తీసుకురాకూడదు ఇంకొక దేశానికి పైన. ట్రంప్ గారు చేస్తున్న అవా కాదా? ఇప్పుడు అది మిలిటరీనా ఎకనామిక్ ఇంటర్వెన్షనా అన్నది నెక్స్ట్ డిస్కషన్. కానీ ఆయన ఇంకొక దేశం యొక్క పాలసీ పైన ఒత్తిడి తీసుకొచ్చి మార్పిస్తున్నారా లేదా అన్నది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. బెదిరించటము, ఒత్తిడి తీసుకురావటము ఈజ్ నాట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా లీగల్. రెండవది, యాజ్ పర్ నేషనల్ లా అంటే అమెరికాలో చట్ట ప్రకారము అది లీగల్ కాదు అని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది. ఏమిచ్చింది? ట్రంప్ గారు ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు విధించి కాంగ్రెస్, అమెరికన్ అంటే మనం పార్లమెంట్ అన్నట్టుగా అమెరికన్ కాంగ్రెస్ యొక్క అప్రూవల్ లేకుండా ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాడు. ఇవి ఎప్పుడు చట్టానికి సమ్మతం అంటే ఒక యుద్ధము, ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గబగబా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు టారిఫ్స్ విధించే అథారిటీ ఉంటుంది. కానీ ఇమీడియట్లీ మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ యొక్క అప్రూవల్ తెచ్చుకోవాలి. యుద్ధం ప్రకటించడానికి, టారిఫ్స్ మార్చడానికి రెండిటికీ కూడా అమెరికా అధ్యక్షుడికి కాంగ్రెస్ యొక్క ఆమోదం కావాలి. ఇప్పుడు ఆయన రెండవసారి అధ్యక్షుడిగా అయి సంవత్సరం పైన అయింది. ఈ టైంలో ఆయన కాంగ్రెస్ యొక్క ఆమోదం తెచ్చుకోలేదు. ఈ విషయం పైన అమెరికాలో ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇంపోర్టర్స్, కొన్ని కన్సార్షియమ్స్ కోర్టుకు వెళ్ళాయి, యుఎస్ కోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అమెరికా అధ్యక్షుడికి ఈ పరిస్థితుల్లో ఆ అధికారం లేదు అని తీర్పు ఇచ్చింది కోర్టు. దానికి నెక్స్ట్ స్టెప్గా అమెరికన్ గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్, ట్రంప్ గవర్నమెంట్
అపీల్కు వెళ్ళింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో ఈ విషయం పైన తీర్పు ఇస్తాను అని చెప్పి ఇప్పటికి దాదాపు 2 వారాలు డిలే చేసింది, తాత్సారం చేస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు బుధవారం మేము మీకు జడ్జ్మెంట్ ఇస్తామని చెప్పి ఈ బుధవారం కాదు వచ్చే శుక్రవారం అన్నారు. అప్పటికల్లా మళ్ళీ 2026 జూన్ కట్లా మేము తీర్పిస్తామని అన్నారు. ఈ లోపల ఏం జరిగింది, భారతదేశంలో సబ్జుడిషి అంటాం. సబ్జుడిషి అంటే ఒక మ్యాటర్ కోర్టు పరిశీలనలో ఉంటే ఇరుపక్షాలు కూడా సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని మార్చకూడదు, తద్వారా జడ్జిల యొక్క డెసిషన్ని, వారి జడ్జిమెంట్ని, అప్రిసియేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అన్నది అక్కడ ఉన్న సిద్ధాంతం. ఎవరూ మాట్లాడకూడదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టులో కేసు ఉందని అంటే అది కోర్టు విచారిస్తుంది కాబట్టి నేను మాట్లాడను అంటాము. కామన్ లా కంట్రీస్ అన్నిట్లోనూ కూడా, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, యునైటెడ్ స్టేట్స్లో కూడా అదే రివాజుగా ఉండేది. కానీ ట్రంప్ ఏం చేశాడంటే, అది భాష ఆయనది, అసభ్యమైన భాష, వీఆర్ స్క్రూడ్ అన్నాడు ఆయన. ఒకవేళ సుప్రీంకోర్టు మనకి వ్యతిరేకంగా అమెరికన్ ప్రభుత్వం / ట్రంప్ నిర్ణయాలకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే గనక మన దేశం చిక్కుల్లో పడుతుంది అని ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఎక్కువగా తను అపాయింట్ చేసిన వారి ఆధిక్యంలో ఉన్న సుప్రీంకోర్టులో జడ్జిలకి ఆయన దిశానిర్దేశం చేస్తున్నాడు బయట నుండి. ఇది నేషనల్ లా ప్రకారం కూడా ఇట్ వుడ్ బి ఇల్లీగల్. ఈ 2 ఇబ్బందులు ఉన్నాయండి అంతర్జాతీయంగా, జాతీయంగా. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఆన్ వెరీ వెరీ అన్ష్యూర్ గ్రౌండ్. మొదటిది ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే మొదటిది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధము, మిలిటరీ ఫోర్స్ అన్నది ఈజ్ ది సెటిల్డ్ అండర్స్టాండింగ్. కానీ నువ్వు తుపాకీతో ఏం చేస్తున్నావో, ఏమి చేయగలవో అది ఆర్థిక ఒత్తిడి ద్వారా కూడా చేస్తున్నప్పుడు అది కూడా ఫోర్సే అవుతుంది కదా. దాన్ని ఇప్పుడు విచారణలోకి తీసుకొచ్చి ఒక దిస్ వే ఆర్ దట్ వే ఒక నిర్ణయం ఇంటర్నేషనల్ లా ప్రకారం తీసుకురావాలి. సో ట్రంప్ గారు అథారిటీ లేకుండా ప్రపంచ దేశాలని బెదిరిస్తున్నారు. కొన్ని దేశాల మీదకి మిలిటరీని కూడా పంపిస్తాను అంటున్నారు. వెనిజువేలా మీదకి పంపించేశారు. రైట్. ఇదివరకు కొన్ని దేశాల మీదకి ప్రపంచంలో కొన్ని పవర్ఫుల్ దేశాలు మిలిటరీ ఫోర్స్ని పంపించడం వాస్తవం. కాకపోతే దానికి సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి యొక్క ఆమోదం తర్వాతనే మోస్ట్ ఆఫ్ ద టైం జరగటం మనం చూసాం. ఇక్కడ అలా కాకుండా ఎవరికి చెప్పకుండా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదంటూ ఆయన వెనిజువేలా పైకి ఆర్మీని పంపించటం, ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకుని తీసుకురావటం. అట్లాగే గ్రీన్లాండ్ని ఫస్ట్ ఏమో నేను అద్దెకి తీసుకుంటా అన్నాడు, తర్వాత అది మాకు ఇచ్చేయమన్నాడు, తర్వాత మీరు ఒప్పుకోకపోతే ఏముంది, నేను చేయాల్సింది నేను చేస్తాను, మిలిటరీ ఫోర్స్ కూడా నేను వాడతాను అని బెదిరించాడు. సో ఒక రకమైన అరాచకం ప్రబలుతుంది ట్రంప్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విదేశాంగ నీతిలో. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో మీరు నన్ను ఏమడిగారు, 50% నుండి 18% ట్రంప్ గారి ప్రభుత్వం టారిఫ్స్ తగ్గించడానికి ఒప్పుకుందంట కదా అని అడిగారు మీరు. మొదటి ప్రశ్న, 50% కాకముందు ఎంత ఉండేది టారిఫ్? 25%. 25%కి ముందు ఎంత ఉండేది? బైడెన్ టైంలో 3.3% ఉండేది. 3.8% చేశారు కొన్ని వస్తువులకి. స్టీల్కి 10%, అల్యూమినియంకి 10%, మధ్యలో
25% చేసి బైడెన్ టైంలో మళ్ళీ 10%కి తీసుకొచ్చేశారు వెనక్కి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో వెస్టర్న్ కంట్రీస్లో ముఖ్యంగా క్లోజింగ్ డౌన్ సేల్ అంటాడు. 10% ప్రైసే అంటాడు. మీరు 2 నెలల క్రితం వాడు ప్రైస్ ఎంత పెట్టాడంటే ఉన్న ప్రైస్కి డబుల్ చేసి దాన్ని మళ్ళీ సగం చేసి హాఫ్ ప్రైస్ అంటాడు. అట్లా 3%, 3.8%, తర్వాత కొన్నిట్లో 10% ఉన్న టారిఫ్ని, సుంకాన్ని 25% చేసి 25%ని ప్యూనిటివ్గా సెకండరీ టారిఫ్ అంటూ 50% చేసి అమెరికన్ చట్టసభల్లో రష్యాతో ఎవరైనా డీల్ చేస్తే గనక 500% చేస్తాము సుంకం అని బెదిరిస్తూ ఉన్న ఒక లెజిస్లేషన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రక్రియ ఆరంభించి అక్కడి నుంచి 18% చేశారండి. అంటే మీరు కొన్ని సంవత్సరాల వెనక్కి కూడా కాదు, కేవలం సంవత్సరంన్నర వెనక్కి వెళ్ళి చూస్తే బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు 3.3, 3.8% సుంకాన్ని 25%, 50%, 18% ఆడుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఇది చేయటానికి కూడా అధికారం ఉందో లేదో తెలియని పరిస్థితి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నాది చాలా గొప్ప అచీవ్మెంట్ అని ఎవరైనా చెప్పుకుంటే నవ్వుతారు ఎవరైనా. ఎందుకంటే సూపర్ మార్కెట్ వాళ్ళలాగా 50%, 500% చేసింది నువ్వు, అక్కడి నుంచి దాన్ని 25% చేసింది నువ్వు, రోజు నిద్ర లేచి బెదిరిస్తున్నది నువ్వు, ఇప్పుడు 18% అన్నా. ఓకే, ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. అసలు ఇది ఎటువంటి అగ్రిమెంటు కాదు. అగ్రిమెంట్ అంటే ఏంటి? ఒక లీగల్గా ఉన్న ఒప్పందం. లీగల్ ఒప్పందం ఎప్పుడు వస్తుంది? దేశాధ్యక్షులు కానీ ఆ దేశం యొక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్ సంతకాలు పెడితే జరుగుతుంది. మీకు ఉదాహరణకి చెప్తాను. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాము అని ప్రకటించారు. నిజానికి అదొక ఫ్రేమ్వర్క్ ఆధారంగా అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేస్తారు. మన దేశం కానీ వాళ్ళ దేశానికి కానీ దౌత్యవేత్తలు, పెద్ద పెద్ద స్పెషలిస్టులు కూర్చుని ఆ అగ్రిమెంట్ని డ్రాఫ్ట్ చేయటం జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ 2 వచ్చారు. వారిలో ఒక ఆయనేమో గోవా సంతతికి చెందిన దా కోస్తా గారు. ఇంతకు ముందు పోర్చుగల్లో అత్యున్నత స్థానంలో ఉండి ప్రధానమంత్రిగా అనుకుంటా ఆయన యూరోపియన్ కౌన్సిల్ అఫీషియల్ అయ్యారు. ఉర్సులా ఫాన్ డెర్ లయన్ వచ్చారు. వాళ్ళు వచ్చి దిస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పారు. ఇది ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్. ఎందుకంటే డీల్ ఏది? ఒప్పందం ఎక్కడుంది? యూరోపియన్ యూనియన్ జపాన్తో చేసుకున్న ఒప్పందం 1200 పేజీలు, 900 పేజీలు, 1100 పేజీలు. ఈ వాల్యూమినస్ టెక్స్ట్ అన్నది 2 పక్షాల నుండి దౌత్యవేత్తలు, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూర్చుని వారి డొమెస్టిక్ పాలసీని మనసులో పెట్టుకుని కరెక్ట్గా ఏది మనం ఒప్పుకోవచ్చు అన్నది రాసుకుని అప్పుడు తమ పార్లమెంటుల్లో దానికి ఆమోదం తెచ్చుకుని ఆ తర్వాత సంతకాలు పెడతారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఒక ఒప్పందం చేసుకోవాలి అని అంటే యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాలు ఒకే భాషలో తమ బిజినెస్ కండక్ట్ చేసుకోవు. సో వారి భాషల్లోకి దాన్ని తర్జుమా చేయాలి, ఆ దేశాలకు పంపించాలి, వారు దాన్ని కన్సిడర్ చేయాలి, అవకాశం బట్టి, అవసరం బట్టి వారి పార్లమెంట్ దాన్ని ఒప్పుకోవాలి, మళ్ళీ అది యూరోపియన్ పార్లమెంట్కి రావాలి, యూరోపియన్ పార్లమెంట్ దానికి ఒప్పుకోవాలి. రైట్? ఇప్పటి వరకు జరిగింది పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్. కానీ ఈ పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్లో నేను చెప్పినట్టుగా 1200, 1300 పేజీల అగ్రిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఇది. అమెరికాతో ఒప్పందం జరిగింది అని చెబుతున్నది వాస్తవం కాదు.
ఒక ఫ్రేమ్వర్క్ విషయంలో ఈ రెండు దేశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు నాయకులు ఫోన్లో మాట్లాడుకున్నాక ట్విట్టర్లో మెసేజ్లు పెట్టారు. అంతే జరిగింది. వి మస్ట్ బి వెరీ క్లియర్. జరిగింది అంత మాత్రమే, వివరాలు లేవు. నా దేశం నుండి భారతదేశము ఇన్ని $100 బిలియన్ వస్తువుల కొనుగోలు చేస్తుంది అని ఆయన ప్రకటించాడు. అవును. నా దేశం నుండి లేదు, నేను ఆక్రమించుకున్న వెనిజువలా దేశం నుండి ఆయిల్ని భారతదేశం కొంటుంది అని ఆయన ప్రకటించాడు. భారతదేశానికి చమురు శాఖకు ఒక మంత్రి ఉంటాడు, ఆయన పేరు ట్రంప్ కాదు. భారతదేశం ఎవరి నుంచి ఎంత కొనాలి అన్నది సర్వసత్తాకత ఉన్న మన దేశం యొక్క అధికారం, ఇంకొక దేశం యొక్క నిర్ణయం కాదు. నువ్వు వాళ్ళ దగ్గర కొనద్దు కాదు, నా దగ్గర కొను, నేను ఈ రేటుకి ఇస్తాను అనటము అది ఒక ఆర్థిక వాణిజ్య ఒప్పందం. వాళ్ళ దగ్గర కొనద్దు, నా దగ్గర మాత్రమే కొనాలి, లేకపోతే నీ మీద నేను సుంకం విధిస్తాను అనటము ఒప్పందం కాదు, అది నిర్బంధం. వాణిజ్య నిర్బంధాన్ని వాణిజ్య ఒప్పందంగా చెప్పటానికి చాలా తిప్పలు పడుతున్నారు పబ్లిక్ రిలేషన్స్ ఏజెంట్లు, పొలిటికల్ పార్టీ మనుషులు, యూట్యూబ్లో టీవీల్లో ఊదరగొడుతున్నారు. భారతదేశం సుంకం తగ్గిస్తున్నది. అమెరికా రెసిప్రోకల్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్ ఇది. ఎందుకంటే రెసిప్రోకల్ అంటే నువ్వేం చేస్తే నేను అది చేస్తాను. కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందాల్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని, మనకి పాకిస్తాన్తో కూడా ఉండేది కొద్ది కాలం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న ఇది, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే మిగతా దేశాలకి ఏ టారిఫ్స్ వర్తిస్తాయో నీకు కూడా అదే వర్తిస్తుంది అని చెప్తారనమాట. సో నేను నా దేశంలో అగ్రికల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదు నా దేశంలో చేనేతని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఒక 15% 20% సుంకం విధిస్తున్నాను నీ దేశం నుండి వచ్చే ప్రోడక్ట్కి. ఎందుకు అనంటే నేను ఏ దేశానికైనా అంతనే విధిస్తున్నాను అని చెప్పటము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ WTO ఆధ్వర్యంలో జరిగే అగ్రిమెంట్స్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ బైలాటరల్ అంటే దేశాల మధ్య జరుగుతున్న ఈ ఒప్పందాలలో ఎసిమెట్రీ ఉంటుంది. అంటే నువ్వు దీంట్లో పెట్టు, నేను దాంట్లో పెట్టను. ఇది బేరమాటము, ఇది ఇల్లీగల్ ఏం కాదు. ఒకసారి WTO ఫ్రేమ్వర్క్ని వీడినప్పుడు ఇలాగే చేసుకోవాలి. నాకు ఇప్పుడు మీరు చెప్పండి, భారతదేశము మొన్నటి వరకు 100%, 120% సుంకాలు విధిస్తున్నవి భారతదేశము తగ్గీయటం కానీ 0 కానీ చేయటం కానీ ఈ ఒప్పందంలో ఉంది. అటువంటి వెసులుబాటు అమెరికా భారతదేశానికి ఏమన్నా కల్పించిందా? ట్వీట్ల ఆధారంగానే. ఇప్పుడు ట్రేడ్ ట్రీటీ 1100 పేజీలు లేవు, కానీ సుంకం అమెరికాకి మీరు మీ వస్తువులు పంపిస్తుంటే ఇదిగో ఈ వస్తువుకి 0%, ఎందుకంటే మీరు మా విస్కీకి 0% విధిస్తున్నారు, మా దేశం నుంచి వస్తున్న కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ భారతదేశము మేమేమి అట్లా చేయట్లేదని అంటున్నా కూడా అక్కడి నుంచి బాదాంలు పిస్తాలు వస్తుంటే వాటి మీద భారతదేశం ఎటువంటి సుంకం విధించదు అన్నట్టుగా అక్కడి నుంచి వదులుతున్నారు వార్తలు. ఈ ట్వీట్స్లో దాని క్లారిటీ లేదు. భారతదేశం నుండి ఈ వస్తువు పైన 0% సుంకం నేను విధిస్తున్నాను అని అమెరికా చెప్పిందా? నా వస్తువుల మీద భారతదేశం 0% విధిస్తుంది అని చెప్పింది అమెరికా. నన్ను వంచి వంగదీసి నన్ను ఆ దేశం యొక్క పాలసీస్ని ఒప్పుకునేటట్టుగా చేస్తూ ఉంటే ఇది నా విజయం అని చెప్పుకోవటానికి జనాలను వదులుతున్నారు మన టీవీల్లో, మన యూట్యూబ్ మాధ్యమాల్లో.
భారతదేశం పైన ఇది ఒప్పందం కాదు, నిర్బంధం. నా దేశం నుండి అంటే ట్రంప్ అంటున్నాడు, నా దేశం నుండి భారతదేశం మిలిటరీ ఎక్విప్మెంట్ కొంటుంది అని. ఉమ్, ఆ మాట భారతదేశం చెప్పాలి కదయ్యా, నువ్వు చెప్పటం ఏంటి? ఇప్పుడు శాంసంగ్ కంపెనీ ఉందండి, ఉమ్, రేపటి నుంచి హైదరాబాద్లో జనాలందరూ నా టీవీయే కొంటారు అని చెప్తే ఎట్లా ఉంటుందో. ఇప్పుడు రష్యా ఆయుధాలని సప్లై చేస్తుంది, భారతదేశం ఆయుధాల సప్లైలో 60% మనం అక్కడి నుంచే తెచ్చుకునే వాళ్ళం. అది ఆపేసినా కూడా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవును. స్పేర్ పార్ట్స్ కోసం మనం చాలా ఖర్చు పెట్టాలి. భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొంటుందండి, మనకి ఏమి నష్టం లేదు, మనకి లాభం. $60 ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అమ్ముతూ ఉంటే బ్యారెల్ ఆయిల్, భారతదేశానికి $40కే ఇస్తున్నారు కదా, అందుకని కొనుక్కుంటున్నాం కదా. రేపటి నుండి రష్యా నుండి భారతదేశం కొనదు అని ట్రంప్ గారు చెప్తున్నారేంటి? ఎగ్జాక్ట్లీ. రష్యా చెప్పట్లేదు, మనము చెప్పట్లేదు ఆ మాటని. అసలు ఇది ఈ రెండు మిత్ర దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం కదా, ఇవాల్టిది కాదు కదా. అవును. ఇప్పుడు మొన్నటి దాకా 1991 వరకు భారతదేశానికి అమెరికా ఆకలితో ఉన్నప్పుడు భారతదేశం అమెరికాకి తిండి పంపించింది. అది PL480 ఏదో అంటారు, మనం పుట్టక ముందు అగ్రిమెంట్లు ఇవి. భారతదేశంలో క్షామము ఆకలి ఉన్నప్పుడు రష్యా వాళ్ళు మనకి గోధుమలు పంపించారు, మనకి ఆలుగడ్డలు పంపించారు. అమెరికా వాళ్ళు మనకి గోధుమలు పంపించారు. భారతదేశం ఆకలిగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న దేశాలు ఇవి. ఆ తరువాత భారతదేశంలో ఆర్మమెంట్స్ మ్యాటర్లో చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, ఈ టైంలో భారతదేశానికి ఆయుధాల సరఫరా ఎవరు చేశారు? రష్యా చేసింది. మనకు ఆయిల్ ఎవరు ఇచ్చారు? రష్యా ఇచ్చింది. మనము అంతర్జాతీయ ఒప్పందాలు ఏవి కూడా మనకి ఫేవర్గా లేనప్పుడు, ఎందుకంటే మనం అణ్వాయుధాలని డెవలప్ చేస్తున్నామేమో అన్న అనుమానంతో మనల్ని పాశ్చాత్య దేశాలన్నీ దూరం పెట్టుతున్న టైంలో భారతదేశానికి అంతరిక్షంలోకి మన దేశం అడుగు పెట్టడానికి హెల్ప్ చేసింది రష్యా. ఉమ్, రష్యన్ కాస్మోనాట్స్ తో పాటు మన దేశం నుండి రాకేష్ శర్మని అవును. రష్యన్ వెహికల్లో పంపించాం మనం. వాళ్ళు తీసుకెళ్లారు, మనం పంపించటం కాదు. వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేశారు. ఆ దేశంతో మన మిత్రత్వం నిన్నటిది కాదు. ఎస్, ఉమ్, రష్యాలో కమ్యూనిజం ఉండేది. కమ్యూనిజము తమ ప్రజల యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క స్వేచ్ఛకి వ్యతిరేకము. ఆ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రబలటానికి వీల్లేదు. అదొక ఐడియాలజికల్ డిఫరెన్స్. నేను కమ్యూనిజానికి వ్యతిరేకిని కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా. కానీ భారతదేశానికి మిత్ర దేశాన్ని ఐడియాలజీతో కాదుగా మనం దెబ్బలాడాల్సింది. మనకి ఆ దేశము చాలా సహాయం చేసింది. మనకి రష్యా ఇంత సహాయం చేస్తున్న టైంలో పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తూ ఉంది అమెరికా. అమెరికా. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయటానికి పాశ్చాత్య దేశాల నుండే కదా, నార్త్ కొరియా, చైనా భాగస్వామ్యం కూడా ఉంది. కానీ పాకిస్తాన్కి అణ్వాయుధాలు తయారు చేయటానికి టెక్నాలజీ ఎవరు ఇచ్చారేంటి? ఇక్కడే బాబు గారు ఒక డౌట్ వస్తోంది. అమెరికా ఎందుకని అలా పిఆర్ మేనేజ్మెంట్ చేస్తుంది? ఒక ఫ్రేమ్ వర్క్ నే అంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రొజెక్ట్ చేస్తోంది? భారతదేశాన్ని వదులుకోదలుచుకోలేదా? ఎందుకని అంత క్యూరియాసిటీ చూపిస్తోంది? భారతదేశం యొక్క బలము మెల్లమెల్లగా ప్రపంచం గుర్తిస్తుందండి. అది దేశం యొక్క ఆర్థిక బలం, ఉమ్, దేశ పౌరుల యొక్క కాదు. అమెరికాలో ప్రతి పౌరుడికి అక్కడ జీడిపిలో షేరు $80,000 అండి, అమెరికన్ డాలర్లు. అమెరికాకి 30 ట్రిలియన్ల జీడిపి ఉంది. మన దేశం యొక్క జీడిపి 4.5 ట్రిలియన్ల డాలర్లు. దాంట్లో ప్రతి పౌరుడి భాగస్వామ్యము $3,000 కూడా లేదు. అమెరికాది ఉమ్, 80,000, భారతదేశంది అవును. 3,000.
ఉమ్, నిజానికి భారతదేశంలో ధనికుల షేర్ ని పక్కన పెడితే సగటు భారతీయుడి ఆదాయం ఇది పర్ క్యాపిటా షేరు $2,000 దగ్గరలో ఉంటుంది. అంటే ఉమ్, మన దేశాల మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది, కానీ మన దేశము ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇది పెద్ద ఆపర్చునిటీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల తక్కువగా ఉన్న సమయంలో భారతదేశము మిగతా అన్ని దేశాల కంటే కూడా చైనా లాగా చాలా అట్రాక్టివ్గా డెవలప్ అవుతుంది. సో 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, అమెరికన్ బ్యాంకుల కారణంగా వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం ఏమి వెనక్కి తగ్గలేదు. ఉమ్, హెచ్చు రేటు కాస్త వెనక్కి ముందుకు అయినా కూడా ఐఎంఎఫ్ మన డేటా సి గ్రేడ్ డేటా పూర్తిగా నమ్మటానికి వీల్లేదని అన్నా కూడా మన దేశం యొక్క అభివృద్ధి రేటు మటుకు వారందరి రేట్ల కంటే ఎక్కువగా ఉంది పాశ్చాత్య దేశాల కంటే. వాళ్ళకి మార్కెట్ కావాలి, మార్కెట్కి యాక్సెస్ కావాలి. కానీ లెట్ అస్ రిమెంబర్, నేను మీకు ఇప్పుడే గుర్తు చేశాను, అమెరికా జీడిపి 30 ట్రిలియన్లు అయితే మన జీడిపి 4.5 మాత్రమే. ఉమ్, అమెరికా జనాభా 35 కోట్లు అంటే మన జనాభా 150 కోట్లు. సో మనకి పొంతన ఏమీ లేదు. కానీ ఉమ్, ఇటువంటి బెదిరింపులతో కూడిన అగ్రిమెంట్లు అమెరికా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో చేసుకుంటుంది. ఎందుకు? మన కోసం కాదు, అమెరికా కోసం. ఎందుకంటే ఒక పక్కన 30 కంటే కొంచెం ఎక్కువ $30 ట్రిలియన్ జీడిపి అమెరికాకు ఉంటే, అమెరికా అప్పులు 40, ఆ డెఫిసిట్ $45 ట్రిలియన్ దాకా ఉంది. లేటెస్ట్ ఫిగర్స్ 45 ట్రిలియన్ అంటున్నారు. అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఉమ్, తను ఎంత ఎగుమతి చేస్తుంది, తను ఎంత దిగుమతి చేసుకుంటుంది. ఎగుమతి కంటే దిగుమతి ఎక్కువైతే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ప్రెషరు, దాని కరెన్సీ యొక్క విలువ పైన ప్రెషర్ పడుతుంది. భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ చూసుకుంటే మనం ఒక 150 బిలియన్ల డెఫిసిట్లో ఉన్నాం. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే మనం ఇంపోర్టే ఎక్కువ చేసుకుంటున్నాం. అది 150 బిలియన్ల రేంజ్లో ఉంది. ఒక పెద్ద దేశానికి 150 బిలియన్లు పెద్దదే, కానీ డేంజరస్లీ పెద్దది కాదు. మీరు చైనాను చూసుకుంటే చైనాకి 1.2 ట్రిలియన్ ట్రేడ్ బ్యాలెన్స్లో పాజిటివ్గా ఉంది. అంటే చైనా అమ్మేదానికంటే కొనేది 1.2 ట్రిలియన్ తక్కువ. అమెరికా 980, అంటే దాదాపు $1 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. అంటే తను అమ్ముతున్న దానికంటే దిగుమతి చేసుకుంటున్నది దాదాపు $1 ట్రిలియన్ వ్యత్యాసం ఉంది. దీన్ని తగ్గించుకోవాలి. భారతదేశంతో అమెరికాకి $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే భారతదేశం అమెరికాకి, అమెరికా మనకు అమ్ముతున్న దానికంటే మనం అమెరికాకి $45 బిలియన్ ఎక్కువ అమ్ముతున్నాం. మరి ఇట్లాంటి $45 బిలియన్ కలుపుకుంటూ పోతేనే అక్కడ దాదాపు $1 ట్రిలియన్ డెఫిసిట్ వచ్చింది. భారతదేశం మా నుండి $500 బిలియన్ విలువ కలిగిన వస్తువులు, అట్లాగే సేవ సర్వీసెస్ని ట్రేడ్ చేయాలి అని అన్నప్పుడు అమెరికా భారతదేశంతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్, ఆ లూప్ ఏదైతే ఉందో, ఆ హోల్ ఏదైతే ఉందో, దాన్ని పూడ్చటానికి ఈ అగ్రిమెంట్ చేసుకుంది. యూరోపియన్ యూనియన్తో డెఫిసిట్ ఉంది, దాన్ని పూడ్చుకోవాలని చూస్తుంది. కెనడాతో డెఫిసిట్ ఉంది, దాన్ని పూడ్చుకోవాలని చూస్తుంది. చైనాతో కొంచెం ఉంది. అంటే ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటే అమెరికా తన ఆర్థిక వ్యవస్థని కొంచెం మెరుగైన పరిస్థితికి తీసుకురాగలుగుతుంది. రెండవది, టారిఫ్లు అంటే ఏంటండి? సుంకం.
సుంకం అంటే ఏంటండి? ట్యాక్స్. ఎవరిపైన? కొంటున్న వారిపైన, అమ్ముతున్న వారిపైన కాదు. భారతదేశం ₹100 వస్తువు అమెరికాకు అమ్మితే ₹118 చొప్పున అమెరికన్ ఇంపోర్టర్ దాన్ని కొనుక్కోవాలి. ₹100 వస్తువు విలువ, ₹18 దాని మీద సుంకం 18% అయితే. అంటే ₹100 వస్తువుని ₹118కి దిగుమతి చేసుకుంటున్న వాళ్ళు కొన్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కొనేది ఎవరు? అమెరికన్లు కదా. అమెరికన్లు ఒక వస్తువుకి అధిక శాతం సుంకం కట్టి కొంటున్నారంటే వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు ఒక వస్తువుకి. అమెరికన్లకే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువ అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే అక్కడ అమెరికన్ డాలర్ యొక్క విలువ తగ్గుతుంది. కానీ అమెరికా ప్రభుత్వానికి ఈ ఆదాయం వస్తుంది. నేను మీకు చెప్పాను చూడండి, ఆ డెఫిసిట్ ఉంది, $15 ట్రిలియన్ డెఫిసిట్ ఉందని. కొద్దో గొప్ప కాస్తో ఎంతో ఇట్లా పూడ్చుకోవాలని, వెనిజువలా ఆయిల్ని అమెరికా అమ్మి దాంట్లో కమిషన్ తీసుకోవాలని, ఇటువంటివన్నీ చేసి తన ఆర్థిక వ్యవస్థ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. దాన్ని కొంతన్నా పూడ్చుకోవాలన్న ప్రయత్నం. ఇంకొకటండి, ఇప్పుడు డెఫిసిట్ ఉంది అంటే అర్థం ఏంటి? తన దగ్గర ఉన్న ఆదాయం కంటే తన ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఏంటి? శ్రీలంకలో జరిగింది అదే కదా. శ్రీలంక ఎందుకు మునిగిపోవట్లేదు? శ్రీలంక లాగా అమెరికా ఎందుకు మునిగిపోవట్లేదు? శ్రీలంక దగ్గర డాలర్లు లేవు. అమెరికా తన డాలర్లు తనే ప్రింట్ చేస్తుంది. అంటే తనకి ఉన్న డెఫిసిట్ని పూడ్చుకోవటానికి తన దగ్గర లేని డబ్బుని అమెరికా డాలర్ ప్రింట్ చేస్తుంది. అందుకే డాలర్ యొక్క విలువ తగ్గిపోతుంది. అధికంగా ఈ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీకి వ్యతిరేకంగా, భిన్నంగా, నిపుణులు చెప్పిన దానికి భిన్నంగా ప్రభుత్వాలు ఎప్పుడైతే తమ కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేస్తాయో ఆ మేరకు ఆ కరెన్సీ యొక్క విలువ తగ్గిపోతుంది. సో అమెరికా ఒక పెద్ద ఎక్సర్సైజ్లో భాగంగా అన్ని దేశాలతో పేచీ పెట్టుకున్నట్టుగా పెట్టి గుండాగిరి చేసి, బెదిరించి, కట్టడి చేసి, నిర్బంధం చేసి తనకు అడ్వాంటేజ్గా తనకున్న డేంజరస్ సిచ్యువేషన్ని అక్కడ నుండి కొంచెము మెరుగుగా మార్చుకోవటానికి చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇంకొకటి ఉందండి. అమెరికా తన డెఫిసిట్ని అడ్రస్ చేసుకోవటానికి తన నోట్లు ఎక్కువ ప్రింట్ చేస్తుంది. అట్లాగే బాండ్స్ అమ్ముతుంది. భారతదేశం ఇందిరా వికాస పత్ర అని ఒక బాండ్ని అమ్మింది. అంటే ప్రభుత్వం ప్రజల నుండి అప్పు తీసుకుని ప్రజలకు ఒక బాండ్ ఇచ్చింది. 5 ఏళ్ల తర్వాత ఈ 5%, 7%, ముసలి వాళ్ళైతే 9% మీకు పర్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్తూ 5 ఏళ్ల తర్వాత మేము మీకు ఇది కాంపౌండ్ చేసి ఇస్తాము అని. అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి అప్పు తీసుకుంది. రైల్వే బాండ్స్ అట్లాగే ఉంటాయి. అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా బాండ్స్ అమ్ముతుంది. బాండ్స్ అమ్మటం అంటే జపాను, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు, నార్వే లాంటి దేశం, కెనడా లాంటి దేశం అమెరికా నుండి ఈ బాండ్స్ కొన్నాయి. అంటే డాలర్లు ఇచ్చి అమెరికా ప్రభుత్వానికి ఈ బాండ్స్ తెచ్చుకున్నాయి. 3 ఏళ్లకో, 2 ఏళ్లకో, 5 ఏళ్లకో ఆ బాండ్ని మార్కెట్లో ఈ దేశాలు అమ్మేసుకుని డాలర్లు తెచ్చుకోవచ్చు. కానీ డాలర్ విలువ పడిపోతుందిగా. నువ్వు ఇచ్చే 3%, 5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో నీ డాలర్ విలువ పడేదానికంటే తక్కువ ఇంట్రెస్ట్ అది. సో నీ బాండ్ నేను ఉంచుకుంటే నాకు నష్టం. నువ్వు రోజు నిద్ర లేచి నన్ను బెదిరిస్తున్నావు. అసలు నీకు నేను అప్పిచ్చేదేంటి? నా బాండ్ పైసలు నాకు ఇచ్చేయి అని దేశాలు ఈ బాండ్స్ అమ్మకానికి పెడుతున్నాయి. ఆఖరికి భారతదేశం కూడా మనకి రఫ్లీ 240 బిలియన్ US$ బాండ్స్ ఉండేవి మన దేశానికి, అమెరికన్ బాండ్స్. దాంట్లో 2025లో $50 బిలియన్ మనం అమ్మేశాం అంటే ఎవరో కొనుక్కుంటారు. ఆ ఎవరు అన్నది అమెరికన్లే అవ్వచ్చు.
అంటే ఇంటర్నేషనల్ అప్పు నేషనల్ అప్పుగా మారుతుంది అమెరికాకి, అమెరికన్లు కొంటే. ఇంకో దేశం కొనే పరిస్థితులు ఇవాళ లేవు. భారతదేశం $50 బిలియన్ US డాలర్స్ని అమ్మేసింది. అమ్మేసి ఆ డబ్బులు తీసుకువెళ్ళి బంగారంలో పెట్టింది, సిల్వర్లో పెట్టింది భారతదేశం. చాలా తెలివిగా చేసిన పని మన ఆర్బీఐ గవర్నర్ గారు. అండ్ ఆర్బీఐ గవర్నర్ గారు దో టెక్నికలీ ఈజ్ ఇండిపెండెంట్, ఈజ్ గైడెడ్ బై పాలసీ ఆల్సో. అంత రియల్లీ ఇండిపెండెంట్ ఏం కాదు. ఈ కారణంగా ఈరోజు అమెరికన్ అంబాసిడర్గా నియమితమైన దౌత్యవేత్త, ఆయన ప్రొఫెషనల్గా ఒక ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ భారతదేశంలో ఎట్లా ఉందో అట్లా వచ్చిన ఆయన కాదు. ట్రంప్ గారు పాలేరుగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈయన వచ్చి ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసి వెళ్ళాడు. మీరు 50 బిలియన్లు అమ్మారంటే ఏంటి కథ అని అడగచ్చా అట్లా? అసలు ఆయన పనాది? కానీ వచ్చి చెక్ చేసుకుని వెళ్ళాడు, మీరేంటి అమ్మేస్తున్నారు మా డాలర్లు అని. ఇది ఏ లెవెల్లో జరగాలి, ఎలా జరగాలి అన్నది దేశాలు నిర్ణయించుకుంటాయి. కానీ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ కోవర్షన్, వన్ ఆఫ్ ప్రెషర్. దాంట్లో ఏ చర్య చేసి తీసుకున్నా కూడా ఇది మా పైన కట్టడిగా అనిపించే అవకాశాలు మెండు. వాటిల్లో చాలా వరకు వాస్తవాలు కూడా. ఈ వివరాలు చెప్పకుండా మనం ఏదో సాధించేశాము అని మాట్లాడటం అన్నది భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఏమీ లేని 3-4% టారిఫ్ని 50% చేసి ప్యూనిటీ కమ్ముకుని దాన్ని 25% చేసి 25 నుంచి 18 చేస్తే సంబరపడిపోతున్నారా? నువ్వు మొన్నటిదాకా నన్ను 25 సార్లు బెత్తంతో కొడతా అన్నావు, ఇప్పుడు 18 సార్లే కొడుతున్నావు. చైనాని 34 సార్లు కొడుతున్నావు, బంగ్లాదేశ్ని 19 సార్లు కొడుతున్నావు, పాకిస్తాన్ని 20 సార్లు కొడుతున్నావు, మమ్మల్ని 18 సార్లే కొడుతున్నావా? నువ్వు చాలా గొప్పవాడివి, థ్యాంక్ యూ, నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వి, మన ఇద్దరం మిత్రత్వం ఇవాల్టిది కాదు, అనాదిగా సాగుతుంది అని ట్వీట్లు కొట్టుకుంటారా? ఇది ఇంకొక రకంగా చూసుకుంటే అది పూర్తిగా వర్తించదు, కానీ డంపింగ్ అంటారండి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో నా దేశంలో తక్కువ రేటుకి ఒకటి తయారైతే, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో టాకా విలువ తక్కువ ఉంటుందండి, అక్కడ జీతాలు తక్కువ ఉంటాయండి, అక్కడ బతకడానికి సరిపోయే జీతాలు కూడా లేకుండా బానిసత్వంతో కూడిన ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి చాలా తక్కువకు తయారవుతుందండి. నువ్వు చాలా తక్కువకి తయారు చేసుకున్న టీషర్ట్ నా దేశంలో అమ్మితే మామూలుగా జీతం ఇచ్చి చక్కగా పోషించుకునేటట్టుగా కుటుంబాన్ని నేను వాళ్ళకి ఆర్థికంగా బెనిఫిట్స్ ఇస్తున్న పరిస్థితిలో ఎప్పుడు నీ టీషర్ట్ నా టీషర్ట్ కన్నా తక్కువ విలువకే వస్తుంది. నీ దేశంలో తయారైన టీషర్ట్లన్నీ నువ్వు నా దేశాన్ని పంపిస్తే నా దేశంలో తయారవుతున్న ఏం కావాలి? కాబట్టి నేను నీ మీద ఒక సుంకం విధిస్తాను. ఇది నువ్వు నా దేశాన్ని ఫ్లడ్ చేయకుండా ఉండటానికి ఇంకొకటి కూడా చూస్తాం. నీ దేశంలో ఈ టీషర్టు 20 రూపాయలకు అవుతుంది, 20 టాకాలకు అవుతుంది. నువ్వు సబ్సిడీ ఇచ్చి దాన్ని 15 టాకాలకే అయ్యేటట్టు చేసావనుకో ప్రభుత్వం తరపు నుండి, దాని అసలు ఖరీదు వేరైనా కూడా 15 టాకాలకు నువ్వు మార్కెట్లోకి దింపితే మిగతా అన్ని దేశాల వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోతాయి ఈ ఏరియాలో. కాబట్టి యాంటీ డంపింగ్ లాస్ ఉంటాయి. అంటే నువ్వు ఇట్లా తీసుకొచ్చి నా దేశం మీద ఉన్న నా వ్యవస్థని నువ్వు దాడి చేయటానికి వీల్లేదు, డిస్ట్రాయ్ చేయటానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో అవి కొన్ని మన తప్పులు కూడా, మనకి ఎఫిషియన్సీ తక్కువ ఉంది. అంటే సమర్థవంతంగా తక్కువ ఖరీదుకి వస్తువులు తయారు చేయటానికి మీకు అధిక నంబర్స్లో మీరు ప్రొడక్షన్ చేయాలి, దానికి మంచి టెక్నాలజీ కావాలి. నేను కొన్నేళ్ల క్రితం డేటా, ఖమ్మంలో గ్రానైట్ మీరు తయారు చేస్తుంటే
ఖమ్మంలో తయారవుతున్న గ్రానైట్ కంటే తక్కువ ఖర్చుకి చైనా వాడి దేశంలో తయారు చేసి అక్కడి నుండి ఓడలో ఎక్కించి ఖమ్మం దాకా తీసుకొచ్చి అమ్ముతున్నాడండి. ఉమ్, అయినా వాళ్ళకి తక్కువ అవుతుంది, ఎందుకంటే మనం 10,000 స్క్వేర్ ఫీట్ లో చేస్తున్నాము, వాళ్ళు 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీ ఫ్లోర్స్ లో తయారు చేస్తున్నారు. సో మన దేశంలో పనిచేస్తున్న వాళ్ళకి, మన దేశంలో జీవనోపాధి ఇంకేమీ లేకుండా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. yeah, ఏది ఇంటర్నేషనల్ ఎకానమీకి ట్రాన్సిట్ అయ్యే వరకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆ ప్రొటెక్షన్ మన్రేగా, ఈ రోజ్గార్ యోజనాలతో చచ్చిపోకుండా బతికిచ్చేటట్టుగా ఇచ్చే ఫుడ్ కాదు. దానికి యాక్చువల్ ప్రొటెక్షన్ కావాలి. ఇది సర్వైవల్ బెనిఫిట్స్ కాదు, అవి బెనిఫిట్స్ కాదు, అవి ఆబ్లిగేషన్స్. బట్ మీరు ఈ ఇండస్ట్రీ నాశనం కాకుండా అప్స్కిల్లింగ్ చేయాలి. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ, ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి ఓరియంటేషన్, ట్రైనింగ్ అన్నీ ఇవ్వాలి. అది మన దేశం తరపున మనం చేసుకోవాలి. లేకపోతే అమెరికా ఫుడ్ మనం తింటా ఉంటే, ఇది అగ్రికల్చర్లో గనక వెసులుబాటు వాళ్ళు మన చెయ్యి వంచి తీసుకొస్తే గనక, అది నేను కొంచెం క్రిటికల్గా మాట్లాడినా కూడా, ట్రంప్ గారి ఈ 12-13 నెలల్లో ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరించిన, భారతదేశాన్ని ఇన్సల్టే చేశాడు ఆయన. ఆపరేషన్ సింధూరు జరుగుతూ ఉంటే నేనే ఆపేశాను అన్నాడు. అసలు లేని యుద్ధాలన్నీ ఆపుతున్నాడు ఆయన. మళ్ళీనేమో ఈ కారణంతో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని అడుగుతున్నాడు. అవన్నీ పక్కన పెడితే, మన దేశం పైన దౌర్జన్యం చేసి మన ప్రధానమంత్రిని కూడా ఒక రకంగా ఇన్సల్ట్ చేసేటట్టుగా మాట్లాడినా కూడా, మన దేశ దౌత్యవేత్తలు ఎంతో పరిణతి చెందిన వారిలాగా ఆయన ట్వీట్కి ట్వీట్ సమాధానాలు, ఆయన స్టేట్మెంట్లు చెప్పకుండా కామ్గా, సాలిడ్గా రెస్పాండ్ అవుతూ వచ్చారు. మన దౌత్యవేత్తలు ఒక మెచ్యూర్డ్ డిప్లొమసీని పాటించారు. అమెరికా నుండి అది మనం చూడలేదు, ఇది ఈ అడ్మినిస్ట్రేషన్ నుండి. బట్ ఫైనల్గా ఏ దేశమైనా కూడా నా నాయకుడిని ఇన్సల్ట్ చేశాడా అని కాదు చూసేది, నా దేశ ప్రయోజనాలు ఏంటి అని చూస్తారు. యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు అమెరికా పోయి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోయి లండన్లో దిగి వైస్ ప్రెసిడెంట్ని దింపి, జేడి వ్యాన్స్ని దింపి, మీ దేశంలో స్వేచ్ఛ లేదు, మీ దేశంలో స్వాతంత్రం లేదు, మీ దేశంలో వాక్ స్వాతంత్రం లేదు, మీరు అసలు ఎవరికి కూడా ఫ్రీడమ్ ఇవ్వరు అంటే, ఈ జాత్యహంకార మూకలని అరెస్ట్ చేస్తున్నారని, తెల్లవాళ్ళ దాడి అన్నమాట, యూకేలో కూడా చేయాలని, ఇంకొక ఉద్దేశం ఏం లేదు అంటూ మాట్లాడుతూ, లండన్ మేయర్ ఎవరైతే ఉన్నారో సాదిక్ అలీ అని ఆయన పాకిస్తాన్ నుండి వెళ్ళిన ఇమైగ్రెంట్ కుటుంబంలో పుట్టిన ఆయన 3 సార్లు లండన్ వాసులు ఎన్నుకున్నారు తమ మేయర్గా. తెల్లవాళ్ళు అధికంగా ఉన్నవారు అయితే, మతరహితులు లేకపోతే క్రిస్టియన్లు అధికంగా ఉన్న మతరహితులు ఎక్కువ మంది ఉన్నారు, నాలాంటి మానవవాదులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ పాపులేషన్లో. వాళ్ళందరూ ఎన్నుకున్న ఈ ముస్లిం మీద ఈయన అమెరికా నుండి వచ్చి దాడి చేసి, బెదిరించి, అక్కడ వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేసి, ఈ లండన్ ఇదేమి దేశం, ఈయనేం మేయర్ అని మాట్లాడినా కూడా వాళ్ళు అవన్నీ మింగి అమెరికాతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ ఒప్పుకున్నారు. ఎందుకు? తమ దేశం యొక్క ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎవరినైనా సరే కాస్త నెగిటివ్గా మాట్లాడినా కొంచెం మింగాలి, ఎందుకంటే ప్రపంచంలో అమెరికాను మించిన మార్కెట్ లేదు. అమెరికాకున్న ఆర్థిక శక్తి, నేను ఇందాక చెప్పిన ఈ $15 ట్రిలియన్ డెఫిసిట్లు, అన్ని దేశాల దగ్గర తీసుకున్న అప్పులు, విచ్చలవిడిగా ఈ ప్రింట్ చేస్తున్న డాలర్లు, ఈ అవసరం లేకుండా తమకే దెబ్బతీసే టారిఫ్లు, ఇవన్నీ ఉన్నా కూడా అమెరికాలో ఉన్న టెక్నాలజీ, అమెరికాలో ఉన్న ఫ్రీ ఎంటర్ప్రైజ్, అమెరికాలో ఉన్న క్యాపిటల్ వేరే దేశాల్లో లేదు. కాబట్టి
ఆ ప్రత్యామ్నాయం ఏర్పరచుకునే వరకు బ్రిక్స్ దేశాలన్నీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని పటిష్టం చేసుకుని తాము కూడా తమ మధ్య ఒక కామన్ కరెన్సీని ఏర్పాటు చేసుకుని అది వచ్చే వరకు ఈ దేశాలు తమ మధ్య జరుగుతున్న వాణిజ్యానికి డాలర్ వాడకుండా వారి కరెన్సీనే వాడుకుంటూ ఇట్లా చేస్తూ ఇంటర్నేషనల్ మనీ పేమెంట్స్కి స్విఫ్ట్ అన్న ఒక సిస్టమ్ ఉంది. బెల్జియంలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అమెరికా ఆధ్వర్యంలో ఉంటుంది, పాశ్చాత్య దేశాల అజమాయిషీ ఉంటుంది. ఆ స్విఫ్ట్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్గా ఒక సిస్టమ్ని వీళ్ళు డెవలప్ చేసుకుని రేర్ ఎర్త్ మెటల్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చుకుని వీళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ అన్నది చాలా ముఖ్యం అండి. ఇది భారతదేశానికి ఎనర్జీ సెక్యూరిటీ లేదు కదా. రష్యా మనకు ఆయిల్ ఇవ్వకుండా అమెరికా రేపు ఆపేస్తే మనం ఏం చేయాలి? మనకు ఊపిరాడదు. ఇంటి నుండి స్కూటరు, కారు నడవు, అది మర్చిపోండి. ఎలక్ట్రిసిటీ రాదు. మీరు తయారు చేయాలనుకున్న వస్తువులకి ఫ్యాక్టరీలకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ రాదు. మనం దానికి గ్రీన్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేసుకుని వచ్చే 25 ఏళ్లలో గ్రీన్ టెక్నాలజీ నుండి భారతదేశంలో పుష్కలంగా ఉన్న సౌరశక్తి నుండి మనం డెవలప్ చేసుకునే వరకు మన దేశాల ప్రయోజనాన్ని మనం మనసులో పెట్టుకుని అమెరికా ఎంత దౌర్జన్యం చేసినా కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్లలో మనం ఇవాళ ఈ కట్టడికి లోనవుతున్నాం చూడండి, అది ఉండదు. అప్పటికి మన 4.5 ట్రిలియన్ ఎకానమీ ఇంకా పెద్దది అవుతుంది. మనం నంబర్ 5 నుంచి నంబర్ 4కి వచ్చి ఇప్పుడు నంబర్ 3 కూడా వెళ్ళిపోతాము తొందరలో. కానీ ఒకటి మట్టుకు గుర్తుంచుకోవాలి, ఇది దేశం యొక్క ఆర్థిక స్థితి పౌరుల యొక్క కాదు. పౌరులది ఇంకా $2-3 వేల డాలర్ల మధ్యలోనే ఉంది. వారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. భారతదేశంలో సగటు పౌరుడు 53% మంది, అంటే 150 కోట్ల మంది జనాభాలో సగం మంది కంటే ఎక్కువ మంది పౌష్టిక ఆహారాన్ని తినట్లేదు, ఆడగాని మగగాని. ఆడవారిలో 53% మందికి ఎనీమియా ఉంది, అంటే రక్తంలో ఇనుము శాతం తక్కువ ఉంది. మన పిల్లల్లో, స్కూల్కు వెళ్తున్న పిల్లల్లో, స్కూల్కి వెళ్ళని పిల్లల్లో, స్కూలు ఆపివేసిన పిల్లల్లో 37% మంది పిల్లలకి స్టంటెడ్ ఫిజికల్ గ్రోత్ ఉంది. అంటే వారి ఎత్తుకి, వారి బరువుకి, వారి వయసుకి సంబంధం లేకుండా ఉంది. వీళ్ళు వచ్చే 30, 40, 50 ఏళ్ల పాటు దేశ పౌరులుగా ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవాలి. శరీరం గట్టిగా లేకుండా, మెదడు సరిగ్గా పనిచేయకుండా ఎట్లా ముందుకెళ్తారు? మన బడ్జెట్లు వాళ్ళకి కరెక్ట్ అలొకేషన్స్ ఇవ్వాలి. హై స్పీడ్ ట్రైన్ కారిడార్స్ కాదు. ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ, వీటి మీద కూడా సీరియస్ అలొకేషన్స్ ఇవ్వాలి. అవి చేసుకున్నప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు మన దేశాన్ని బెదిరించలేరు. Thank you so much, Babu Garu. We will continue these kind of discussions in the future also. Thank you so much, Andy. Sure. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.